నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చప్పట్లు కొడుతూ నీ నీడ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరూ చప్పట్లు కూడా పాడాలి దేవుని స్వరం బట్టి. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకునావ పగిలినా హృదయపూర్వకంగా పాడదాము చప్పట్లు కొడుతూ. పాలైనను యేసయ్యా అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చప్పట్లు ఉద్యోగంగా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆడలు చప్పట్లు కొడుతూ. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ కోయిలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో సాధిల సమానము, నీ కోయిలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో సాధిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఆమేన్. ఈ రాత్రి నాయన నీ మాట మాకు కావాలి ప్రభువా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరూ పాడాలి మరి ఒకసారి చప్పట్లు కొడుతూ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, దగ్గరగా నీ నీడ చాలయ్యా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, మనఃపూర్వకంగా స్వరమెత్తి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రాత్రి మీ మాట తండ్రి మా జీవితాన్ని కడుతుందయ్యా. మీ స్వరము తండ్రి మమ్మల్ని అభిషేకిస్తుంది. మీ మాట ప్రభు మా వెన్ను తట్టు మమ్మల్ని ముందుకు నడిపిస్తుందయ్యా. మీ మాట మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మీ మాట మమ్మల్ని బాగు చేస్తుంది. నీ స్వరము తండ్రి అభిషేకము చేత మమ్మల్ని నింపుతుంది. నీ స్వరము మమ్మల్ని బలపరుస్తుంది.
తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసు. రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి యేసు. నా దైవమా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. కల్వరిలో ప్రాణం పెట్టిన మా దేవుడు అయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మీకంటే అయ్యా, మీ స్వరము కంటే గొప్ప స్వరం ఏమి మాకు లేదయ్యా. మీ మాట కంటే గొప్ప మాట మాకేమీ లేదు ప్రభా. మీ మాట ఈ రాత్రి మాకు ఇచ్చిన దేవుడు, మీ మాట చేత మీ దాస్తు నిలబెట్టుకుని మాట్లాడే దేవుడు అయ్యా. అయ్యా నిజమే తండ్రి. ఇక ప్రభకి ఇక్కడ నుంచి ప్రభ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని మీరు మాట్లాడుతూ నీ మాట తండ్రి మా జీవితాన్ని బాగు చేస్తుంది. జక్కయ్యను బాగు చేసిందయ్యా. జక్క ఇంటి వారిని ఇతను కూడా అబ్రహాము కుమారుడు అన్నట్టుగా బాగు చేసేసిందయ్యా. అంత గొప్ప మాట మేము వింటూ ఉండగా మమ్మల్ని బలపరచున్న రెండు చేతుల పైకెత్తి దేవుని వైపు, రెండు చేతుల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ దేవుని స్తోత్రాలు చెల్లుదాం. చివరిగా అందరము కూడా హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా స్వరములెత్తి.